ఆనందముగా ఇంపైన కానా కేగుదాము పరిశుద్ధ తండ్రి నోములు దర్శించేదను ఆనందముగా ఇంపైన కానా కేగుదాము పరిశుద్ధ తండ్రి నోములు దర్శించేదను ఆనందముగా బురదాలు బురదాలు దేవానికి నూతన హృదయాన్ని కలిగించేది కఠినమైన నా మనసును కరిగించి కాల్చి కృతజ్ఞతతో నా మనసును కరిగించి కల్వారిని కాల్చి కృతజ్ఞతతో పాడి ఇంపైన పరిశోధ దర్శించే యౌవన ప్రాయము యవ్వన ప్రాయాలు కాదు యౌవన ప్రాయమున పాటల బుక్ లో ఎలా ఉంది మరి మార్చండి తిరిగి చూసుకోండి ఒకసారి ప్రాయాలు కాదు యౌవన ప్రాయమున యావేను గాంచితి వాంఛతో పెదకావచ్చే యౌవన ప్రాయమున యావేను గాంచితి వాంఛతో పనికి మాలిన నన్ను వేదకి రక్షించేనా ప్రియామి ప్రేమాను ప్రేమంతుడు పనికి మాలిన నన్ను వేదకి రక్షించేనా ప్రియామి ప్రేమాను పరిశుద్ధ దర్శించే చేయుటకు నిత్యము ప్రతిష్ఠించేతు కోరి పరిశోధ
సేవా చేసి నీ పాదము యాచించేదను నిన్ను యావే ఇమ్ము యావే దీనునికి మారాని నీదు కృపను ఇమ్ము యావే దీనునికి మారాని నీదు కృపను అంటే మారని కృపని దీనునికి మారని ఇమ్ము యావే దీనునికి మారాని నీదు కృపను కరుణించుము నేను నీ బానిసను. అసలు ఈ పాట అంతా నేను పదే పదే పాడుకునేవాడిని. ఈ పాట అర్థమైందా? ఎంత దీనత్వంతో ఎంత తగ్గింపు వచ్చిన తగ్గింపు దీనత్వం కలిగిన వాళ్ళు ఈ పాట ఎక్కువగా పాడుకుంటారు. అంటే దీనుని ఇమ్ము యావే గర్విష్ఠులు కాదు, గర్విష్ఠులు పాడుకోలేరు. అందుకని ఎప్పుడు పాటలు పాడుకుంటే మనం ఎప్పుడు కూడా పాటలే వస్తూ ఉంటాయి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయం చూడు 18వ వచనం మనం చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తిరుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుతున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చూడండి పిల్లారా, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు అన్నాడు ఇక్కడ భక్తుడు. చూడండి పిల్లారా, ఆయన యొక్క రాకడను గనక, రెండవ రాకడను గనక మరుగు చేసినట్లయితే, అంటే తెలియకపోయినట్లయితే వాళ్ళు ఇక విడవబడినది. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి. 7వ ముద్ర అనేటువంటిది అందరికి సంబంధించింది కాదు. ముద్రలు కానీ, అలాగే సంఘకాలములు కానీ, దానియేలు 70 వారములు కానీ, ఈ బ్రహ్మాం గారికి అవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. అవన్నీ ఏమి మరుగుగా ఉంచబడలేదు. ఆయన ఒక్కడని కానీ, ఆ నామములు బాప్తిజం అనేది కానీ ఏమి కూడా మరుగుగా ఉంచకుండా అన్ని కూడా బయలుపరచబడ్డాయి. అన్ని కూడా లోకానికి, సంఘాలకి బోధించబడ్డాయి. అయ్యగారి టైంలో కూడా అయ్యగారు కూడా ఆయన ఒక్కడే, ఆయన నామములోని రక్షణ ముగ్గురు కాదు అని చెప్పి ఆ రోజుల్లో ఆ సత్యాన్ని ప్రకటించారనమాట. అది నమ్మిన వారు బాప్తిజం పొందారు, నమ్మని వారు తిరస్కరించారు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. సర్వశక్తివంతుని యొక్క ఆయన యొక్క వాక్యము, ఎందుకంటే బైబిల్ అంతా కూడా వాక్యం మనం చెప్పబడిన ప్రకారము బైబిల్ అంతా కూడా అది మర్మముగా ఉన్నది. బైబిల్ అంతా కూడా, బైబిల్లో విషయాలని కూడా ఎలా ఉన్నాయి చెప్పండి, మర్మముగా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అయితే ప్రపంచానికి ఆయన మరుగు చేయకుండా తెలియజేయాల్సిన విషయాలు ఆయన తెలియజేశాడు. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, లోక జ్ఞానులకు, వివేకులకు ఆయన మరుగు చేసి పసిబారు వంటి వారికి ఆయన బయలుపరిచాడు. లోక జ్ఞానులు, వివేకులు నమ్మరు. వాళ్ళు లోకరీతిగా మాట్లాడతారు, లోకరీతిగా ఆలోచిస్తారు, లోకరీతిగా ప్రశ్నిస్తారు, లోకరీతిగా రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఆ లోక సంబంధ జ్ఞానాన్ని బట్టి, మత్స్యాకు సంబంధమైన జ్ఞానాన్ని బట్టి, ఆ మత్స్యా సంఘాల్లో బోధలిని, ఆ యూట్యూబుల్లో ఆ బోధలిని, వాడి ప్రసంగాలు వీడి ప్రసంగాలన్నీ విని
అవన్నీ కూడా హృదయంలోకి ఎక్కించుకొని ఏమండి హృదయంలోకి ఎక్కించుకొని వాళ్ళు ఏమంటారంటే ఎవరికి తెలియదని ఉంది కదా, ఏమండి రెండవ రాకడ ఎవరు తెలియదని ఉంది కదా, ఆ దినము జాము గడి ఎవరు తెలియదని ఉంది కదా, అలా మాట్లాడుతూ ఉంటారన్నమాట తెలియక. మీకు అర్థమైందా? చెప్పినా కానీ చిన్న బిడ్డల వంటి వారైతే వింటారు, లోక జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే వినరు. కాబట్టి పిల్లారా, అందుకనే మనం ఇక్కడ వాక్యమును బట్టి మనం చూసినట్లయితే రెండవ రాకడ అనేటువంటిది మాత్రము మర్మముగా ఉంచబడింది. ఆయన యొక్క చూడండి, ఆజ్ఞలు నాకు మరుగు చేయకము అంటే ఆయన యొక్క ఎక్కిరమ్మనే స్వరాన్ని మరుగు చేయొద్దు అంటే మధ్యాకాశములకు ఆహ్వానించడం అనమాట. ఎక్కిరమ్మన్నాడు పెండ్లి విందుకి, మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందుకి ఆహ్వాన పత్రిక. ఆ ఆహ్వానం అనేటిది కనుక ఏ సంఘానికైనా ఏ వ్యక్తికైనా మరుగు చేయబడినట్లయితే ఆ వ్యక్తులు ఏమైపోతారు చెప్పండి? విడవబడి నశించిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. నరకం అనేది నిర్ణయించబడింది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఈ యొక్క వాక్యము మర్మముగా, ఏడవ ముద్ర మర్మముగా, రెండవ రాకడ మర్మముగా, ఆ దినము, ఆ జాము, ఆ గడియ మర్మముగా ఉంచబడింది. కాబట్టి రెండవ రాకడ ఎవరికేనంటే ఎవరు చెప్పండి? ఎవరికి? పరిశుద్ధాత్మ కలిగినటువంటి వధువుకి, సిద్ధపడినటువంటి వధువుకి. అందుకే మెస్సీ అని చెప్పాడంటే తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరు సిద్ధపడి ఉన్నారు, ఎవరు ఎదురు చూస్తున్నారో వారికే ఆ రెండవ రాకడ తప్ప ఆయన కోసం కనిపెట్టుకొని ఉండకుండా లోకములో తిండి వలను, ఐక్య విచారం వలను మత్తులైపోయిన వారికి కాదనమాట. అది లోకాసువార్త 21వ అధ్యాయంలో ఉంది. ఒకవేళ మీ హృదయం తిండి వలన, ఐక్య విచారం వలన మందముగా ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. లోకాసువార్త 21వ అధ్యాయము చూడమ్మా. ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్ల మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా చూడండి మీ మీద కంటే ఎవరి మీదకి? తిండి వల్లను, ఐక్య విచారం వల్ల మందంగా ఉన్నటువంటి వారి మీదకి ఉరి వచ్చినట్లు వచ్చేస్తంట. వాళ్ళకి విచారుల మీదకి, దొంగల మీదకి ఎలాగొస్తాయి. కానీ ఇక్కడ అలా చెప్పరా. ఇక్కడ సంఘంతో చెప్తున్నాడు అనమాట. తిండి వల్లను, ఐక్య విచారం వల్ల. అన్న వస్త్రము కలిగిన వారే, ఏమండి అన్నము వస్త్రము కలిగిన వారే తృప్తి కలిగి ఉండాలని బైబిల్లో కాదంటలేదు. కానీ విపరీతమైన తిండిపోతులు ఎప్పుడు కూడా మత్తుగా ఉంటుంటారు అనమాట. కాబట్టి పిల్లారా, అందువల్ల ఏడవ ముద్ర అనేటువంటిది, రెండవ రాకడ అనేటువంటిది ఏమండి సమస్త మత శాఖ సంఘాలకు, వేసే సంఘాలకు, ఈ లోక సంబంధమైన సంఘాలకు ఏమండి మరుగు చేయబడిందా? బుద్ధి లేని కన్యకులకు వీళ్ళందరూ కూడా ఏం చేయబడి చెప్పండి? వినుడు మటుకు వింటారు కానీ మొత్తు. బుద్ధి లేని కన్యక ఎవరు చెప్పండి? ఆ మొత్తు, నిద్రమత్తు, నిద్రమత్తు. కాబట్టి పిల్లారా, అది మరుగు చేయబడింది సమస్త లోకానికి. కానీ ఎవరైతే ఏడవ దూత వర్తమానము నమ్మి బాప్తిజం పొందారో వారికి మాత్రమే, ఆత్మ కలిగిన వారికి మాత్రమే, పరిశుద్ధాత్మ కలిగిన వారికి మాత్రమే, అందరికీ కాదు, పరిశుద్ధాత్మ కలిగిన వారికి మాత్రమే ఆయన యొక్క ముఖమును మరుగు చేయడు. ఆయన మనిషి. ఇప్పుడు అందుకని ఆయన ముఖము, ఆయన యొక్క ముఖం అనగా ఆయనే. తలరాయనగా ఎవరు చెప్పండి?
ఆయనే. నిన్నగారు సంఘాలు పొద్దున 63 మేఘం వస్తే ఆ మేఘము ఏమంటే తల, మనం శిరస్సు. ఏమండి ఆ తలాకారంలో ఉంది కదా అన్నమాట. కానీ అది పూర్తి బాడీ, ఆయన మనిస్తారు. ఆ మెస్సయ్య కాబట్టి చెప్పండి, ఆయనే మొదటి రాకడలో వచ్చినటువంటి ఆయనే. ఇప్పుడు వధువునేమో శరీరంతో పోల్చబడింది, ఆయన ఏమైనాడంటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనంటే ఆయన తల ఒక్కటే ఆయనని కాదు, ఆయన పూర్తిగా ఆయనే శిరస్సు. మెస్సయ్య అనేటువంటి వ్యక్తి మనిషి కుమారుడే శిరస్సు తప్ప, ఆయనే పూర్తిగా మనం శిరస్సు అనాలి తప్ప ఆ యొక్క ఒక్కటే శిరస్సు అని అంటుంటారు చాలా మంది. కాదు, పూర్తిగా ఆయన ఏమైనాడు చెప్పండి, శిరస్సుగా ఉన్నాడు. కానీ ఆత్మీయంగా ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన వధువు అయినటువంటి మనము ఆత్మీయంగా శరీరంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క రెండవ రాకడ, సెకండ్ కమింగ్ అనేటువంటిది అందరికీ మరుగు చేయబడి ఈనాడు మనకి మరుగు చేయబడలేదు. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క ముఖాన్ని మనకేం చేయలేదు చెప్పండి, మరుగు చేయలేదు. మరుగు ఇప్పుడు ఆయన ముఖమును లేకపోతే ఆయన యొక్క ఆ వాక్యాన్ని, రెండవ రాకడ వాక్యాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని మరుగు చేయక ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన వాక్యమును మనకు బయలుపరుస్తుంది. హల్లెలూయా. మిగతా వాళ్ళందరికీ ఏం చేశాడు చెప్పండి, ఆయన మరుగు చేశాడు. ఆయన రాకడ ఎలా జరుగుద్దో, ఏమిటో, ఎప్పుడు జరుగుద్దో, ఆ దినం ఏమిటో, ఆ జాబ్ ఏమిటో, ఆ తీర్పు దినం ఏమిటో, మనిషి కుమారు దినం ఏమిటో ఏమి వాళ్ళకి తెలియదు. కానీ మనకైతే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ 7వ ముద్ర అంటే ఏంటి, ఆయన యొక్క రాకడ. ఇప్పుడు ఆ ముద్రను మనకు తెరచడం ద్వారా ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా నా కాలముల వలె, లోతు కాలముల వలె, రాహాబు స్త్రీ యొక్క కాలములో వలె ఆయన ఇప్పుడు న్యాయాధిపతిగా ఉండి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చాడు. న్యాయాధిపతిగా, జీతం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా కనపడుతున్నాడు. హల్లెలూయా. రెండవసారి ఎందుకు వస్తున్నాడు చెప్పండి. రెండవసారి ఎందుకు వచ్చాడు, తన వధువుని, అంటే ఎగురుతున్న పక్షిరాజు వలె ఉన్నటువంటి వధువుని గుర్తుగా కదలకుండా, చేతులెత్తి హల్లెలూయా చెప్పకుండా మౌనంగా కూర్చొని ఏమంటే ఐక్యమిచ్చారు. అలాంటి వధువు కాదు, అలాంటి పక్షిరాజు కాదు. ఎగురుతున్న పక్షిరాజు అంటే ఆత్మ యొక్క కదలిక కలిగి వాక్యానికి, ప్రార్థనకి, పాటలకి, ఆమె ఆ మాటలకి ఏమవుతుందంటే ఆమె స్పందిస్తూ ఉంటుంది అనమాట. ఆనందపడిపోతూ ఆయన బట్టి ఆనందము, ఆయన బట్టి ఒక సంతోషము, ఆయన బట్టి ఒక ఉల్లాసము, స్తుతి. ఏమండి, ఉల్లాసము, స్తుతి వస్త్రము. అది ఒక ఆమెకు ఒక పూదండ వల్ల ఉంటుంది అన్నమాట. అంతగా ఆమె ఉల్లసిస్తూ ఉంటుంది, సంతోషిస్తుంది ఆయన గురించి చెప్పినప్పుడు. ఆమె పక్షిరాజు, ఆమెను లోకాన్ని నుండి విడిచి రమ్మని చెప్పి లోకాన్ని నుండి ఆమె తీసుకుని వెళ్ళి లోతుని ఎలాగైతే విడిచిపెట్టి రమ్మన్నాడో, నోహు 4 కుటుంబాన్ని ఎక్కి రమ్మన్నాడో, ఆ లోపుని కూడా ఎలాగైతే పైకి ఎక్కి రమ్మన్నాడో, రాహాబు స్త్రీని బయటికి రమ్మన్నాడో, దానియేలు ఎలాగైతే పైకి ఎక్కి రమ్మన్నాడు, ఆ విధంగా ఇప్పుడు ఆయన ఈ వర్తమానం ద్వారా లోకం యొక్క నాశనం కాబోతుంది. కాబట్టి మీరు బయటకు రండి. ఆమేన్. అలా జరుగునుగా కనేద్దాం. నిజమైన వధువు ఈ సమయంలో ఏం చేయాలి చెప్పండి, ఈ స్వరమునకు కదిలి లోకాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తాడు. పక్షిరాజు అయినట్లయితే, అదే గనక కోడి పిల్ల అనుకోండి,
బ్రహ్మం గారు వర్తమానంలో చెప్పారన్నమాట. పక్షిరాజు పిల్లలు, కోడి పిల్లలు. అర్థమైందా? కోడి కింద పెరిగాయంట గుడ్లు, పొదిగాయంట. అవి పొదిగిన తర్వాత పక్షిరాజు వచ్చినప్పుడు పక్షిరాజు ఎక్కిరమ్మనగానే ఆ కోడి పిల్లలు ఆ స్వరం విని ఆ భూమి మీద ఎగిరిపోయినాయి. కోడి పిల్లలు మాత్రం ఎక్కడే రెక్కలాడించుకుంటా మొత్తుగా ఎగరలేవు. కోడి పిల్లలు. అందుకని కోడి పిల్లలు ఏం చేస్తాయి చెప్పండి? పక్షిరాజు దగ్గర రావు, పక్షిరాజు స్వరాన్ని వినవు, పక్షిరాజు స్వరాన్ని పట్టించుకోవు. కానీ పక్షిరాజు పిల్లలకు మాత్రమే ఈ స్వరము, ఇవి మాత్రమే ఆ స్వరాన్ని విని ఆ స్వరం వైపు చూసి ఓ పైకి ఎగిరిపోయేటువంటి పక్షిరాజు. హల్లెలూయా. అందుకని ఆయన చేసినటువంటి ఈ తీర్పు, ఈ రెండవ రాకడ ఏమి జరుగుతుందో ఇది మరువుగా ఉంచలేదు, కానీ ఆయన బయలుపరిచాడు. నీకు ఇప్పుడు కానీ నేను బయలుపరచలేదు అనుకోండి, నీకైనా నాకైనా ఎవరికైనా బయలుపరచలేదు అనుకోండి, నువ్వు ఆ దినము గురించి అడిగితే నాకు తెలియదంట, ఆ జామ్ ఏంటని అడిగితే నాకు తెలియదంట, ఆ గడి ఏంటని అడిగితే నాకు తెలియదంట. అవునా? అంతేనా కదా? తెలుసంట. ఏమంటే తీర్పు దినం అంటే తెలియదు. ఏమి దొంగ వలే వస్తాడంటే తెలియదు. ఏమి నీకు ఆయన గురించి రాకడ గురించి ఏమి తెలియదు. ఈనాడు సంఘాలకు కూడా ఎప్పుడు వస్తాడో ఏమిటో, ఆ జామ్ ఏంటో, ఆ గడి ఏంటో, ఆయన ఎప్పుడు వస్తాడో ఏమి సంఘాలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఆయన ఏం చేశాడండి వీళ్ళారా? మరుగుగా. హల్లెలూయా. మొదటి రాకడలో కూడా యూదుల మీద ఆయన ముసుగేసి, ఎందుకంటే మోషే వేసుకున్న ముసుగు వాళ్ళ హృదయం మీద నిలిచి ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. ఈనాడు కూడా లోకం మీద, మత శాఖ సంఘాల మీద ఆయన ఈ రాకడను చూడకుండా ఆయన ముసుగేశాడు. కాబట్టి నిజమైన వధువు మాత్రమే ఆమె. ఎందుకంటే పసి బిడ్డలు, పసి బాలురు వంటిదంటే నేర్చుకునేది, ఆమె తెలుసు అనేది కాదు. ఆమె చూడండి, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్న న్యాయ విధులు ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచు. న్యాయమైన తీర్పు 2000 సంవత్సరాల నుంచి మర్మముగా ఉంచబడింది, మరుగుగా ఉంచబడింది. ఆ న్యాయమైన తీర్పు గురించి, న్యాయమైన విధుల గురించి మర్మముగా ఉంచాడు ఆయన. ఇప్పుడైతే ఆయన బయలుపరిచాడు. అందువల్ల ఆయన న్యాయము తీర్చడానికి వచ్చాడు, నిర్దోషుల్ని రక్షించడానికి, దోషుల్ని శిక్షించడానికి వచ్చాడు. అందుకనే వాక్య ప్రకారంగా నడిచేవారు, వాక్యానికి లోబడేవారు నిర్దోషులు, వాక్యం విని దాని ప్రకారం నడవకుండా ఉండేవారు దోషులు. కాబట్టి వాళ్ళు విడవబడి ఆ దోషులు వేదనకరమైన స్థలంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇష్ట ప్రకారం నడకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచారు, వాళ్ళ అభిప్రాయం ప్రకారం నడిచారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళు ఇష్టమైన చోటకి వెళ్ళారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకున్నారు. వాళ్ళ ఇష్టం వాక్య ప్రకారంగా నడవాల, సర్వశక్తి చిత్త ప్రకారంగా. కానీ లాజరు అయితే సర్వశక్తి చిత్త ప్రకారం నడిచాడు. హల్లెలూయా. కానీ పరిసయ్యుడు, అందుకని భూమి మీద నువ్వు ఉన్నంతకాలం ఇష్టం వచ్చినట్లు నడిచి జీవించావు. అతడు శ్రమ పడ్డాడు కాబట్టి సుఖపడుతున్నాడు, నువ్వు సుఖపడ్డావు కాబట్టి నువ్వు వేదన పడుతున్నావు. ప్రార్థన రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ఏమండి ఏమీ ఆయన కోసం ఏమి శ్రమ పడకుండా సుఖంగా. లాజరు అయితే ఆయన కోసం శ్రమ పడ్డాడు, పరిచర్య చేయడం, ఆతిథ్యం ఇవ్వడం, పనులు, ఆయన కార్యాలు ఆయన కోసం. అమ్మాయి 500 తప్పిపోయిందిలే, నీ తప్పిపోతే ప్రతిఫలం పోయింది. ఆయన దాని విలువ తెలిస్తే కదా నీకు, దాని విలువ తెలిస్తే పోయినందుకు బాధపడతాను. అర్థమైందా? అమ్మాయి నాకు ఏ పని చెప్పలేదు, సంతోషం. ఎందుకంటే నాకు ఏమి రాదని
నటించా. అది ఇది వచ్చాను చేసామనుకోండి, అవి చెప్తారు. ఏమి రాదన్నట్టు కాము కూర్చొని పడుకొని ఉన్నాం అనుకో, ఏదో పని చేసుకుంటా, ఇంకేం తెలియదులే, ఇంకేం రాదులే అని చెప్పి ఏం చేయరు చెప్పండి? ఏమి చెప్పరు, పరిచయం చెప్పరు, ఆతిథ్యం ఏమి చెప్పరు. అది ఒక రకమైన తెలివితేట. మోసపోయేది నీవే. అలా ఉండకూడదు. మనం ఆయన కోసం శ్రమ పడాలి. ఆయన కోసం మనం దాచుకోకూడదు, ఒళ్ళు దాచుకోకూడదు. శరీరాన్ని ఇచ్చింది దేనికి? దాచుకోవడానికా? ఆయన కోసం ఏం చేయాలి చెప్పండి? పోరాడడం, శ్రమ పడడం, కష్టపడడం, ప్రార్థించడం. హల్లెలూయా. ఇవన్నీ కూడా. కాబట్టి పిల్లలు, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినములో ఈ తీర్పుని అందరికీ మరుగు చేశాడు. అందుకనే అందరికీ మరుగు చేసి, చూడండి బ్రహ్నాం గారు చెప్పినట్లుగా ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు. లోకముతో కాదు, తన వధువుతో ముఖాముఖిగా అన్నాడు. రాహుతో, లోతుతో ముఖాముఖిగా. ఏమండి? అలాగే రాహాబు స్త్రీతో బైబిల్లో మనం చూసినట్లయితే ఈ మాటలు లోకానికి చెప్పే కాదు. ఈ స్వరము, ఎక్కరమ్మనే స్వరము అందరికీ మరుగు చేసి వధువుకు మాత్రమే స్వరాన్ని పడుతుంది. ఆయన గొర్రెలు మాత్రమే స్వరాన్ని వింటాయి. ఎందుకంటే గొర్రెలు కొద్దిగానే ఉన్నాయి. చివరి కాలంలో కొద్ది మంది రక్షించబడతారని బైబిల్ చెప్తుంది. ప్రపంచం మొత్తంలో 8 మంది రక్షించబడ్డారు. అలాగే సొదొమ గొమొర్రా నుండి 3 మాత్రమే రక్షించబడ్డారు. 20 లక్షల మందికి 2 మాత్రమే కానాను వెళ్ళారు. కాబట్టి కొద్ది మంది మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు ఎవరంటే గొర్రెలు, దీనులు, తమను తాము తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిన వారు. అందుకనే గొర్రెలకు మాత్రమే ఆయన స్వరం వినబడుతుంది తప్ప, అవి గొర్రెలు మాత్రమే ఈ యొక్క ఎక్కిరమ్మనే స్వరాన్ని, లోకముని విడిచిరమ్మనే స్వరాన్ని అవి మాత్రమే ఏమంటే వింటాయి తప్ప, వాటికి మాత్రమే వినబడుతుంది తప్ప, వాటికి మాత్రమే అర్థమవుతుంది తప్ప మిగతా వాళ్ళకి అర్థము కాదు. ఈ వర్తమానము కూడా ఏమండి లోకానికి అర్థము కాదు. అవి అన్యుల స్వరమును వెంబడించవు. రోమన్ క్యాథలిక్ స్వరాన్ని వెంబడించవు. లోతరు సంఘం యొక్క స్వరాన్ని వెంబడించవు. బాప్టిస్ట్ సంఘం యొక్క స్వరాన్ని వెంబడించవు. సతీష్ కుమార్ యొక్క స్వరాన్ని వెంబడించవు. జాన్ వెస్లీ యొక్క స్వరాన్ని వెంబడించవు. రాజకీయ స్వరాలను వెంబడించవు. ఏమండి ఎవరి స్వరములను వెంబడించదు. కానీ ఆయన వధువు లేకపోతే లోక స్నేహితుల యొక్క స్వరాన్ని వెంబడించదు. లోక స్నేహితులు అమ్మాయిలో వాళ్ళ స్వరాన్ని వెంబడించవు. కానీ ఆయన స్వరమును మాత్రమే, ఆయన స్వరముగా ఆయన వాక్యమే. హల్లెలూయా. ఆయన వాక్యమే ఆయన యొక్క స్వరమై ఉన్నది. ఆ స్వరమును వెంబడించేది, ఈ స్వరమును వెంబడించేది గొర్రె పిల్లలు మాత్రమే. కాపరి గొర్రె పిల్లలకు మాత్రం ఆయన మరుగు చేసుకోనకుండా ఇప్పుడు గొర్రె పిల్లలను రక్షించి తోడేళ్ళు ఆయన నాశనం చేస్తాడు. తోడేళ్ళు అంటే గర్వము కలిగినవి, అహంకారం కలిగినవి. వాటికి లోబడని ఇష్టం ఉండదు. ఏదైనా చెప్పినాక లోబడడానికి చాలా బాధపడిపోతాయి అన్నమాట. నాకు తెలిసిన ఒక ఆయన, అర్థమైందా? నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. మామూలుగా ఉన్నాడు అనుకోండి, అయ్యా ఇది చేయొచ్చు అంటే అలాగేనండి చాలా వినయంగా చేసేవాడు. ఎవరు ఉన్నారనుకోండి, చెయ్యన్నాం అనుకోండి, తర్వాత చూద్దాం, నిజరా పిస్టేజ్ అనమాట. ఈగోయిజం, గర్వం, తగ్గింపు ఉండదు. అప్పుడు పోతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు ఏం తెలియదు అనుకుంటారేమో, నేను జ్ఞానవంతుని కాదు అనుకుంటారేమో. ఈ మనుషులని ఏమండి ఇది కోరుకునేవాళ్ళు, అంటే మెప్పు కోరుకునేవాళ్ళు, ఏమండి అంతా తెలుసు అన్నట్టుగా ఉంటున్నారు అనమాట. ప్రమాదం సమా. నీవు నలుగురిలో ఆ దీనత్వం లోబడడం
చూయించి మిగతా వారికి నువ్వు మాదిరికరంగా ఉండాలి. అది మాదిరికరమైన జీవితం అంటే. లోపడటం పాపం కాదు, ఒకరికొకరు లోబడి ఉండని కూడా ఉంది బైబిల్. లోపడటం అనేది పాపము కాదు. నువ్వు సర్వశక్తి మీద లోపట్టలేదేటి? అనేది చెప్పాడు, నువ్వు లోపట్టలేదా? హల్లెలూయా. ప్రధాన కాపరిగా ఉండాలి ఆయన. ఓ ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో రాజుగా కీర్తించెను. గ్లోరీ. రాజుగా కీర్తించెను. గ్లోరీ గ్లోరీ. మృతులైన సోదరులు దాశురానందు ఆమేన్. మృతులైన సోదరులు దాశురానందు మహిమను కాల్చుదురు. హల్లెలూయా. మహిమగల ప్రియాయామివని ఎగిరి మోదుము గగనమున. ఎగిరి మోదుము గగనమున. రాగాలూత శబ్దముతో కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన ఈ రెండవ రాకడలో తన నీతి కలిగిన పరిశుద్ధత కలిగినటువంటి వధువుకు మాత్రమే ఈ యొక్క రాకడను, ఏడవ ముద్రను, వేపు చుక్క రాకడను మరుగు చేయక కొద్ది మందికి మాత్రమే బయలుపరచుకున్నారు. ప్రతి కాలంలో కొద్ది మందే. రాహాబు స్త్రీ కాలంలో కొద్ది మంది, ఆమె యొక్క బంధువులు బయటకు వచ్చారు. అమ్మా, నీ తల్లిదండ్రులని, నీ బంధువులు ఎవరు ఉంటే బయటకు రమ్మనమ్మా, ఇది ఉండదు, కాల్చివేయబడతాయి పట్టణం అన్నప్పుడు కొద్ది మంది బయటకు వచ్చారు. పట్టణం అంతా రాలా. మీరేమనుకుంటారంటే కొద్ది మంది నమ్ముతుంటే సత్యమో కాదా? లక్షల మంది, వేల మంది నమ్ముతున్నారంటే అది కరెక్టేమో. అబద్ధాన్ని నమ్మించడానికి ఏమండి సాతానుడు అనేక మందిని పెడతాడు అనమాట. అనేక మంది పెట్టాడు అనుకోండి, అది మీకు కరెక్ట్ గా అనిపిస్తున్నది. కానీ రెండవ రాకడలో ఉండేది ఎంతమంది? కొద్ది మంది. గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా, బ్రహ్నాం గారి మీటింగ్స్ లో చాలా మంది ఆరంభంలో విన్నారు. చివరికి వచ్చేటప్పుడు కొద్ది మందిని బోధించాడు. నమ్మేవాళ్ళు కనపడలేదు, కొద్ది మంది. ఒక వ్యక్తి అంతా మేకని తీసుకుని వెళ్ళిపోతున్నాడంట పొంతులు గారు. ఆయన ఎదురు వచ్చి అన్నారంట, ఏంటి కుక్కని తీసుకెళ్తున్నావు? ఇంకొక ఆయన ఎదురు వచ్చి, కుక్కని తీసుకెళ్తా. కుక్క కదా ఇది, మేక అన్నారంట. ఆయన లేదు, కుక్కని తీసుకెళ్ళిపోతున్నాను. అదే తోక, కుక్క తోక అన్నారు. అలాగ 10 మంది అనేటప్పటికీ 10 మంది చెప్పింది నిజం అనుకొని మేకను వదిలేసాడు, పట్టుకుపోయినాడు. అందుకని చాలా మంది ఏం చెప్తుంటారు చెప్పండి, ఎక్కువ మంది చెప్పేది నిజం అనుకుంటారు. మీకు అర్థమైందా? ఒకడే చెప్తున్నారు అనుకోండి నిజం అన్నారు. ఏలే ఒక్కడే చెప్తున్నాడు, నమ్ముతున్నారు. మేకాయ ఒక్కడే చెప్తున్నాడు. కానీ 400 మంది, ఏమండి, లేకపోతే 1000 మంది, 2000 మంది, చాలా మంది ఉన్నారు బోధకులు.
అది ఎక్కువ మంది చెప్తుంటే అది సత్యం అనుకుంటారు చాలా మంది, అది నిజం అనుకుంటారు. ఆడు కూడా నిజం అనుకుని ఇంతమంది ఇది నేను మేక అనుకుంటున్నాను, ఇదేమో అందరు కుక్క 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 అంటున్నారు, నేనే పొరపాటు పడ్డాను అని అంతమంది చెప్పేది కరెక్ట్ అయి ఉంటుంది అనుకుని వదిలేశాను. చాలా మంది ఈ వేకువచుక్క వర్తమానం గురించి ఈ చాలా మంది నాతోటి అలాగేమో ఇలాగేమో ఇలాగేమో అలాగేమో అన్నప్పటికి కూడా నేను ఏదైతే చూచానో, ఏదైతే ఇదిగో త్వరగా వచ్చున్నానని విన్నాను, ఏదైతే ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా ఆ మేకను వదిలేసినట్టు ఈ సేవను వదిలేలా. అయిపోయిందని అదని ఇదని బ్రహ్మాంగారు పరిచర్యలు అయిపోయిందయ్యా అని రకరకాలుగా 100 జరిగిపోయిందయ్యా. మీకు చుక్కరాకనేంటి రకరకాలుగా ఎన్నో 100 మంది చెప్పినా ఐ డోంట్ కేర్, ఏమి లెక్క చేయలేదు. దుష్టుల మాటలు, చెడ్డ మాటలు లెక్క చేయాల్సిన పని లేదు. కారణం ఎందుకంటే మనకు ఆయన మరుగు చేయకుండా ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నారు కాబట్టి, వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. లేఖనాలు రుజువు చేస్తున్నాయి, బ్రహ్మాంగారు గారు వర్తమానం రుజువు చేస్తా ఉంది, కళలు రుజువు చేస్తా ఉన్నాయి, బయలుపాటు రుజువు చేస్తా ఉంది, కాలము రుజువు చేస్తుంది. ఆయన పగటికి ముందుగా వేకు చుక్క, పగలనగా 1000 ఏళ్ల పాలకు ముందుగా వేకు చుక్క. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన మనకేం చేయలేదు చెప్పండి, మరుగు చేయలేదు. ఇప్పుడు మనము ఆయన్ని ఆత్మీయంగా చూస్తున్నాము. ఆత్మీయంగా మనము హల్లెలూయా. ఆయన మాటల ద్వారా ఆయన ఏమైనా, ఆయన నీతని, ఆయన సమాధానమని, పరిశుద్ధాత్మని, ఆయన శరీరాన్ని చోట్ల ఆయన రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ రాజ్యమే తలరాయి, ఆ రాజ్యమే ఆయన. ఏమండి, ఇప్పుడు ఆ రాజ్యము మనకు బయలుపరచబడింది, ఆ తలరాయి మనకు బయలుపరచబడింది. చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఆ రాజ్యానికి అనేది కూడా నాశనము కలగదని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఆనాడు అది మర్మంగా ఉంచబడింది, కానీ ఆ రాయి అంటే రాజ్యం అని ఆనాడు దానియేలుకు బయలుపరచబడింది. ఆ రాయే మెస్సయ్య అని, ఆ రాయే మెస్సయ్య ఉన్నాడని, రెండవసారి ఆయన తలరాయిగా వచ్చి పిరమిడ్పై అమర్చబడ్డాడని ఆ తలరాయిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందుల ఆనందమునకు, ఆనందము గల రాజ్యానికి ఆయన రాజుగా ఉన్నాడు. ఇక్కడ రాజు ఈయన, ప్రేమ స్వరూపి ఆయనే. ఇదంతా కూడా రాజ్యం, రాజ్యానికి ఆయన రాజుగా ఉన్నాడు, రాజుగా వచ్చాడు. ఆయనే షాలేమో రాజు అయి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే ఆయన యొక్క ముఖమునంటే తలరాయిని మనము, ఆయన్ని మనము చూస్తున్నాము. ఆయనే శిరస్సు కాబట్టి ఆయన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు మరుగు చేయబడా లేదు. కాబట్టి దాని చేత నా ప్రాణము క్షీణిస్తున్నది. గర్విష్ఠులను నీవు గద్దించున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. గర్విష్ఠులు, అందుకనే తోడేళ్ళు అవి విడిచిపెట్టబడతాయి. తోడేళ్ళు స్వభావం కలిగిన వాడు. తోడేళ్ళు స్వభావం ఏంటంటే గొర్రె పిల్లల మీద దాడి చేసేది, దీనుల మీదకి, ఏమండి దీనుల్ని చంపేటువంటిది ఈనాడు. అందుకని మత్స్య సంఘాల బోధలన్నీ కూడా, ఆ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వారిని ఆ మాటలు ఏం చేస్తే చెప్పండి, చంపేస్తాయి. రోమన్ క్యాథలిక్ సంఘము తన బోధల ద్వారా అనేక మందిని చంపేసింది. అందుకని అది మరణం. లూథరన్ సంఘం మరణం, బాప్టిస్ట్ సంఘం మరణం. ఏమండి, అందుకనే క్రీస్తు విరోధి ఆత్మ మొట్టమొదట గుర్రం మీద, ఏమండి తర్వాత అది ప్రవక్తగా ఎక్కడ ఎర్రని గుర్రం మీద, తర్వాత మృగముగా నల్లని గుర్రం మీదకి వచ్చింది. అంటే మెస్సీ దగ్గర నుండి
అది రంగులు మారుస్తూ వచ్చాడు అనమాట. వాడు సాతాను క్రీస్తు విరోధిగా ఉన్నాడు, ప్రవక్త అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు, మృగముగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 3 రంగులు కలిపి, అంటే నల్లని గుర్రం, తెలుపు, ఎరుపు, నలుపు, నలుపు మృగం. ఇప్పుడు పాండు రంగు వర్ణం, అంటే 3 రంగులు కలిసినటువంటి వర్ణం, అంటే 3 రంగులతో మతము, రాజకీయము, దయ్యములు, ఈ విధంగా వాడు మిళితమై ఇప్పుడు ప్రపంచంలో వాడు పనిచేస్తున్నాడు. వాడు మరణం, వాడేమైనాడు చెప్పండి? మరణమై ఉన్నాడు. అందులో సమస్త లోకము అనేక మందిని వాడు చంపేశాడు తన బోధల ద్వారా. కానీ ఆయన వధువు మాత్రం ప్రత్యక్షత కలిగింది కాబట్టి, ఓ ఆమె ప్రత్యక్షత వలనే ఆనాడు ఆ మెస్సీని ఎలా గుర్తించిందో ఆ సమరయ స్త్రీ, ఈనాడు కూడా ఆమె 7వ దూతని, అలాగే వేకువ దూతను కూడా ప్రత్యక్షత ద్వారా ఆమె గుర్తించింది. హల్లెలూయా. ఆమె మన ప్రత్యక్షత లేకపోతే వర్తమానికుని ఆమె గుర్తించలేదు. ఆనాడు కూడా మెస్సయ్య గురించి ప్రత్యక్షత లేని ఏం చేశారు చెప్పండి? సిలువేశారు. ఇది అర్థమైందా? యోహాను గురించి ప్రత్యక్షత లేక ఏం చేశారు చెప్పండి? యోహాను ఎవరో వాళ్ళకి అర్థం కాక ఏం చేశారు? తల నరికేశారు. అందువల్ల ప్రియులారా, వధువు ప్రత్యక్షత కలిగింది కాబట్టి అన్ని బోధల నుండి దాటుకొని, కాబట్టి అన్నిటిని దాటుకొని, ఓ ఆయన నిజమైనటువంటి, ఓ ఆయన సన్నిధికి, రాజులకు రాజు అయిన మెస్సయ్య దగ్గరికి హల్లెలూయా వచ్చింది. ఆయన నామమున స్తోత్రం. అందుకని మీరు చూడండి, మెస్సయ్య జన్మించినప్పుడు ఏమండి, గొర్రెల కాపురులకి దూత ప్రత్యక్షమయ్యాడు. దూతలు ప్రత్యక్షమయ్యి శుభ వర్తమానం చెప్పాడు. మెస్సయ్య జన్మించాడని, మీ రక్షకుడు జన్మించాడని శుభవర్తమానము చెప్పాడు. అంటే అక్కడ పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అంటే మత సంబంధమైన వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, లోకరీతి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, పాండిత్యం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరిని దాటుకుని దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. విద్య లేనటువంటి, జ్ఞానము లేనటువంటి, ఏమి తెలియనటువంటి, వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళు దూత ఏది చెప్తే దాన్ని నమ్మేటటువంటి వారు తప్ప ఎవరి మాట కూడా నమ్మరు. వాళ్ళకేం తెలీదు. లోక జ్ఞానం కలిగిన వాళ్ళైతే ఏమంటారు చెప్పండి? బండలో నీరు వస్తాయంటే ఆ బండలో నీరు ఎలా ఉంటుంది, భూమిలో ఉంటుంది అని అంటారు. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి. అర్థమైందా? భూమిని తవ్వండి, నీరంటే నమ్మడం సులువే. బండలో నీరు వస్తాయంటే నమ్మడం సులువా? ఇప్పుడు అబ్రాహాము ఉన్నాడు అనుకోండి, మంచి గొప్ప చదువులు చదివాడు అనుకోండి, చదువుకున్న వ్యక్తి అనుకోండి, అబ్రాహాము నీ గర్భవాసన కుమారుడు కలగబోతున్నాడు అని. నేను చదువుకున్నటువంటి వాటన్నిటిలో ఎక్కడ కూడా ముసలోళ్ళు పిల్లలు కంటారని మాకు ఎవరు చెప్పలేదే. మా శరీరం ఉడికిపోయింది, బక్క చిక్కిపోయాం, శారా యొక్క గర్భసంచి కూడా మూసివేయబడింది, ఇంకా ఆమె గుడ్రాలు, ఆమె ముసందైపోయింది, ఇంక మేము పిల్లలు ఏమి కనలేము. ఎందుకంటే సైన్స్ ప్రకారంగా మేము ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గర, అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అందరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కలగరయ్యా అని చెప్పాడు అంటాడు చదువుకున్న వ్యక్తి అయితే. ఎందుకని? తన డిగ్రీల ప్రకారం, తన చదువు ప్రకారం ఆలోచిస్తాడనమాట అతను. కానీ అబ్రాహాము అలా కాదు. చదువు, డిగ్రీలు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాడు కాదు కాబట్టి మెస్సయ్య ఏది చెప్తే ఆయనకి సాధ్యమే అని నమ్మారు. ఆయన హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. అలాంటి యూదులు నమ్మలేదు. ఎందుకని? అది అసాధ్యము, చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం అసాధ్యము అని యూదులు వాళ్ళు చదువుకున్న చదువులు బట్టి నమ్మలేదు. ఏమండి? అదే విద్యలేని పామరులు, సామాన్యమైనటువంటి వారు ఆ వర్తమానాన్ని నమ్మారు. తిరిగి లెగిస్తాడు, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. సృష్టికర్త. సైంటిస్టు మాటలు నమ్ముతాడు కానీ సృష్టికర్త మాటలు నమ్ము.
ఏమండి? కాబట్టి పిల్లలు మనం ఎవరు మాట్లాడాలి? నాశనం కాబోతుందనే మాట బైబిల్లో రాయబడింది. కాబట్టి కాలానికి సరిపోతుంది. కాబట్టి మన జాములు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నాశనమైనటువంటి లోతు కాలంలో, ఆనో కాలంలో, రాబోయే స్త్రీ కాలంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఇప్పుడు లేఖనాలు బయలుపరచబడడం ద్వారా అదే కాలములో, అదే సమయములో, అదే దినములో, అదే జాములో ఉండుటను బట్టి మనం ఇప్పుడు సమయం అయిపోయిందని, మనం ఎత్తబడే సమయం అని, లోకముని ప్రేమించే సమయం కాదని మనము గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి గర్విష్ఠులు వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. వాళ్ళ సొంత అభిప్రాయాలు, లోక జ్ఞానం, లోక తెలివితేటలు అవన్నీ ఉంటాయి. ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అబద్ధాన్నో, లోక సంబంధం వాటిని నమ్మి ఉంటారు. వాటిని నమ్మి ఈ వాక్యం నమ్మాలంటే ఇబ్బంది పడిపోతుంటాడు. చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతుంటారు. నేను చెప్తే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇలారా ఒకసారి మనము వచ్చినాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 14వ వచనం మీరు ఒకసారి చూడండి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞయించి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఆ నీరును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకోవాలని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారు మా పితరులను గర్వించి, గర్వం వచ్చిందంటే మనిషికి ఏమిటో చెప్పండి? లోబడ్డానికి ఇష్టపడ్డా. ఏదైనా చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఇలా నడు, అలా నడు అంటే ఏం చేస్తారు చెప్పండి? నేను లోబడ్డా. ఏమండి? పిల్లలు కొంతమంది ఉంటారు, ఏదైనా చెప్తున్నారు అనుకోండి లోబడ్డం. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? లోబడ్డం, ఎదురు సమాధానం చెప్తుంటారు. అది అలా, ఇది ఎలా కుదరదు, ఇది తెలియదు అంటుంటారు అనమాట. లోబడే స్వభావం ఉండదు వాళ్ళకి. ఎదుటి వాళ్ళు వినుటకు వేగిరపడడం ఉండదు. ఏదైనా చెప్తున్నా విందాం అని చెవి ఎగ్గేటువంటి మనస్సు ఉండదు. ఆ గర్విష్ఠులు చాలా ప్రమాదం అనమాట. వాళ్ళు చాలా ప్రమాదంలో పడిపోతారు. అందుకని గర్వపు లోకం వినలేదు, నమ్మలేదు. వాళ్ళ యొక్క నమ్మిన బోధల ప్రకారమే, వాళ్ళు తెలిసినటువంటి బోధల ప్రకారమే వాళ్ళ వాక్యాన్ని ఏదో తప్పుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన అర్థం చేసుకొని అదే కరెక్ట్ అనుకొని అదే విధానంలో సంఘాలన్నీ పోతున్నాయి. అందుకనే ఇవి గర్వపు సంఘాలు ఇవి. తర్వాత చూడండి, లోబడిన వాళ్ళక ఆజ్ఞలకు చెవి వాళ్ళకి పోయి వినడానికి చెవి ఇవ్వడం లేదు. వారు విధేయులవుటకు చూడండి, అలాగే లోబడడానికి మనస్సు ఉండదు అసలు. విధేయులు అవడానికి తల్లిదండ్రులకు కానీ, సేవకుడికి కానీ, వయసులో పెద్దవారికి కానీ, వాళ్ళు పెద్దవాళ్ళు ఏదని చెప్తున్నారు, వయసులో పెద్దవాళ్ళు విందాం, ఏమి వాళ్ళకు ఉండదు. కొన్నిసార్లు నేను కొంతమంది గమనిస్తుంటాను అనమాట. ఏమి లోబడే స్వభావం ఉండదు, మాట వినని వారుగా ఉంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుపోతుంటారు. తల్లిదండ్రులు చెప్పడం కానీ, తల్లిదండ్రులు అడగడం కానీ అంటే వాళ్ళకు ఉండదు. ఇష్టంగా మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన ఇష్ట ప్రకారం పోయేవాడు, వినేవాడు కాదు అసలు. అలా కాదు, ఇలా గదలు చెప్పినా కానీ వినేవాడు కాదు. అదొక మూర్ఖత్వం ఉండేవాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచింది ఏంటంటే, అప్పుడు అతడు తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడు, లోబడి స్వభావం లేడని చెప్పాడు. తల్లిదండ్రులు లోబడి తల్లిదండ్రులు ఏం చెప్తే దాని ప్రకారం చేసే స్వభావం లేదు. తల్లిదండ్రులను అడిగి, పెద్దోళ్ళు గౌరవించాలి కదా అని తల్లిదండ్రులను అడిగి దాని ప్రకారం నడిచిన గుణం లేదు చిన్నప్పటి నుండి.
చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకి లోబడకుండా తల్లిదండ్రులను అడిగి కానీ చేయటం కానీ తల్లిదండ్రులు చెప్పింది చేయడం కానీ అతనికి లేదు. చిన్నప్పటి నుంచి తన ఇష్ట ప్రకారం తను నచ్చినట్టుగా జీవించేవాడు. సంఘములో కూడా ఆత్మీయ తండ్రికి లోబడేవాడు కాదు. అప్పుడు అర్థమైంది పుట్టుకునుండే వాడు తేడా. పుట్టుకునుండే తల్లిదండ్రులకు ఏం చేయట్లేదు చెప్పండి. ఏదో నుండి వెళ్తున్నాడు కూడా తల్లిదండ్రులు చెప్పేవాడు కాదు, తెలియవాడు. మా దగ్గర కూడా ఉన్నప్పుడు ఏదైనా వెళ్తున్నాడు కూడా చెప్పేవాడు కాదు, ఏం చేస్తాడో చెప్పేవాడు కాదు. మీకు అర్థమైందా ఎందుకు వచ్చింది? తల్లిదండ్రుల కంటేనే అతను గౌరవం లేదు, మర్యాద లేదు. తండ్రి అంటే మర్యాద లేదు, గౌరవం లేదు, తల్లిదండ్రులకు లోబడడం లేదు. తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా బ్రతికాడు, స్వేచ్ఛగా తిరిగాడు, స్వేచ్ఛగా జీవించాడు. ఆ తర్వాత కూడా సమాజంలో కూడా ఆత్మీయంగా అతడు ఆ విధంగా లేడనమాట. అప్పుడు నేను చెప్పాను అనమాట, బ్రదర్ మీరు ఆరంభంలోనే తప్పిపోయారు, మీరు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు కరెక్ట్గా లేరని చెప్పాను. వాళ్ళకి లోబడలేదు నువ్వు, నీ తండ్రికి కానీ వాళ్ళకి కానీ. ఏమండి వాళ్ళు నువ్వు వాళ్ళ పట్ల ఏమి గౌరవం లేకుండా నువ్వు ఉన్నావు నువ్వు. అందుకనే నువ్వు మందిరానికి వచ్చినా కూడా సేవకుడి పట్ల కానీ అలాగే ఆత్మీయంగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో కానీ నీ గౌరవ మర్యాదలు ఏమి తెలియదు అని చెప్తే చాలా పశ్చాత్తాపడ్డాడు అతను. మీకు అర్థమవుతుందా? కాబట్టి లోబడుట అనేటువంటిది ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి చేసే పని. ఆశీర్వదించబడిన వ్యక్తి మా అమ్మ మా నాన్న చెప్పేదేటి అనే అహంకారం గర్వం ఉందనుకోండి, ప్రమాదం అది. మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? ఆ యొక్క అహంకారం ఉందనుకోండి, తర్వాత ఏమంటే ఆ పాస్టర్కి నేను చెప్పేదేంటి అనేది అహంకారం పాత్రం అయిపోతాడు. ఇంకా లోబడేదానికి అర్థం ఏముంది చెప్పండి? మీకు అర్థమైందా? అందువల్ల చిన్నప్పటి నుండే అతడు తప్పిపోయాడు, చిన్నప్పటి నుండే క్రమములో లేడు, క్రమములో లేడు. వాళ్ళు కూడా ఆ బోధ ప్రకారం పెంచాల, ఆయన ఒక్క వాక్య ప్రకారంగా పెంచాల. ఎలా పడతారు? ఇప్పుడు కూడా చాలా మంది వాక్య ప్రకారం పెంచరు పిల్లల్ని, అలా వదిలేస్తుంటారు. సెల్ ఫోన్లు చూసుకుంటూ, లోక స్నేహాలు చేసుకుంటూ, లోక స్నేహితులతో తిరుగుతూ, కాలేజీల్లో అబ్బాయిలతో అమ్మాయిలతో తిరుగుతూ క్రమం ఉండదు. వాళ్ళు కూడా తల్లిదండ్రుల మాటలు లోబడరు. ఆరాధన రమ్మంటే రారు, ప్రార్థన రమ్మంటే రారు, మీటింగ్స్ అంటే ఏదో కాసేపు కూర్చొని మధ్యలో వెళ్ళిపోతుంటారు. మొదటి వర్తమానం విని ఆ తర్వాత ప్రార్థన కళ్ళు మూసుకోగానే దొంగ వెళ్ళిపోతాడు. దొంగ. మీకు అర్థమైందా? ఇలాంటి తల్లిదండ్రులకు లోపడ్డ ఇలాంటివి లేనటువంటి తోడేళ్ళు అనమాట. ఇవి లోబడే స్వభావం లేదు. తోడేళ్ళకి లోబడే స్వభావం ఉండదు. దానికి ఏమైనా కాపరుంటాడా? కాపరుంటాడా? ఉండడు. దాని ఇష్టం. అలాగే మనకు ఆత్మీయ సంబంధమైన కాపరి ఉన్నాడు. ఆ కాపరి చొప్పున కుటుంబం నడవాలి, సమాజము నడుస్తుంది. ఆయన కాపరి మాట చొప్పునే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అటు ఇష్టం వచ్చిన నడిచే పని అయితే, ఇష్టం వచ్చేటటువంటి తిరిగేటువంటి గొర్రెలు అయితే ఎవడు కాపరంగా లేడు. కానీ అవి ఆయన మాట వినే గొర్రెలు. అవి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాయి, ఏ చేయమంటే అవి చేస్తాయి, ఏ తినమంటే అవి తింటాయి, ఏ మేత పెడితే ఏ ఆహారం ఇస్తే ఆహారాన్ని, ఏ వర్తమానం పెడితే ఆ వర్తమానాన్ని, అంటే కాపరిచ్చిన వర్తమానాన్ని భుజిస్తూ ఆ కాపరి చుట్టూ తిరుగుతుంటారు. ఆయన వధువు కూడా ఆయన చుట్టూ. ఆయన ఆరాధనలు, ప్రార్థనలు, వాక్యములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆమె నిజమైన వధువు. ఆ వధువు మాత్రమే ఎక్కిరమ్మనేటువంటి కాపరి స్వరాన్ని వినబడుతుంది, వింటది. ఆమె మాత్రమే లోబడి బయటకు వచ్చేస్తుంది. ఆ మాటకు లోపడితే ఏది చేయొద్దంటే దాన్ని చేయదు, లోకాన్ని ప్రేమించొద్దంటే ప్రేమించదు. అర్థమైందా? వేరొక దగ్గర చూడొద్దంటే చూడదు. ఎల్లప్పుడు ప్రార్థన చేయమంటే చేస్తాయి, తగ్గించుకోమని ఉండమంటే ఉంటాయి.
ఆయన చెప్పిన ప్రతి మాట చెప్పినట్టు చేసేవాళ్ళని లోబడేవాళ్ళ. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పాక నువ్వేం చేయాలి? ఆయనకి భయపడి నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఎవరు భయపడాలి? నువ్వు ఎందుకు భయపడాలా? భయపడకపోతే నువ్వు ఆయనకి లోబడ్డావు అనుకో, మంచిదే. లోబడకపోతే ఆయన శిక్షిస్తాడు, విడిచిపెడతాడనే భయం. సర్వాధికారి. ఆయన చెప్పాక నువ్వేం చేయాలి? చెయ్యాలి. అంతేగాని ఆయన చెప్పాక నీకు ఆయన అంటే భయం ఉండదు. కొంతమంది ఏం చెప్తారు, ఏదైనా చెప్పామనుకోండి, ఆయన మాటగా తీసుకొని భయపడరు. వాళ్ళ ఇళ్లలో ఎవరొకరు భయపడేవారు ఉంటారు, వాళ్ళకి భయపడుతుంటారు. క్షమించండి. ఎవరో వాళ్ళ ఇళ్లలో లేకపోతే వాళ్ళ బంధువుల్లో ఎవరొకరు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆవిడో వాళ్ళ భర్తో ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళంటే లేకపోతే బ్రదరో ఏ సిస్టరో భయం ఉందనుకోండి, నేను చెప్పామనుకోండి, ఆయనకి భయపడి అన్నీ చేయరు. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఆ బ్రదర్ చెప్పకుండా చేసేస్తే చంపేస్తాడేమో, నాతో మాట్లాడేమో, ఒక ఎత్తు పట్టుకొని ఉంటాడేమో, పలకడేమో, బయటికి రాడేమో, ఏమండి అని మళ్ళీ ఆ బ్రదర్ చెప్పి ఆ సిస్టర్కి చెప్పి, అలా చెప్పాడు పాస్టర్ గారు, ఓకే నాకు చెప్పావు కదా, ఓకే వెళ్ళు. ఆయన పర్మిషన్ తీసుకోవాలి, లేదా వాళ్ళ ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటిది కాదు గొర్రె అంటే. వీళ్ళు సరైన వాళ్ళు కాదు, మనుషులకు భయపడే రకం, మనుషులు మెప్పు కోరుకునేము. ఎందుకంటే నువ్వు మనుషులు మెప్పు కోరుకున్నారు, మంచోళ్ళు అనిపించుకోవాలనుకుని, మనుషుల దృష్టిలో మంచోళ్ళు అనిపించుకోవాలనుకునే వాళ్ళే భయపడుతుంటారు. నువ్వు ఆయన దృష్టిలో మంచోడు అనిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు ఆయన కాదన్నమాట యజమాని. ఏ బ్రదరో సిస్టరో మీ ఆవిడో ఎవరో. కాబట్టి ఏదని చెప్పామనుకోండి, పాస్టర్ ఎలా చేయమన్నారు, పాస్టర్ ఎలా చేయమన్నారు, ఉడికిపోతుంటాడు వెళ్ళి. పరిశుద్ధాత్మనితుడు ఆయన బిడ్డనైతుడు అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? లోపడాలి తప్ప వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అబ్రదర్ ఏమనుకుంటాడో, నాకు చెప్పకుండా చేసేస్తున్నాడేమో అనుకుంటాడేమో, వీళ్ళు నాకు చెప్పకుండా చేస్తున్నా అనుకుంటారేమో, పాస్టర్ గారు వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అని అనుకుంటారేమో, అతని ఆ బ్రదర్ దురాలోచనోడు, అనుమానం ఎక్కువ, ఏదో చెప్పేసుకుంటే అనుమానం ఎక్కువ. కాబట్టి నేను ఏదో మాట్లాడి చెప్పామనుకోండి, అనుమానం పోద్ది ఆయనకి. అనుమానం వ్యక్తికే ఎక్కువ మంది చెప్తుంటారు అన్నమాట. వెళ్ళి ఏదో మనసులో పెట్టుకుంటాడు. అనుమానం ఉన్న వ్యక్తికే ఎక్కువ చెప్తుంటారు. నీకు అర్థమైందా? అవసరమైనది చెప్పాలి. నీకు సంబంధించి నువ్వు చేయమంది ఏం చేయాలా? చేయాలి. ఆయన నమ్మరిస్తాడు. లేదా అది నలుగురు చేసేదనుకోండి, బ్రదర్ పాస్టర్ చెప్పారు మనం చేద్దాం. అది అర్థమైందా? ఎలా అనుకుంటారో అలా అనుకుంటారు, బ్రదర్కి అనుమానం ఎక్కువ అని అనుమానస్తునికి ఎక్కువ వెళ్ళి చెప్తుంటారు అనమాట. ఎందుకంటే ఏదో ఒక అనుమానం పెట్టుకొని మనసులో పెట్టుకొని ఏమండి కోపంతో గురి చూడడం, తిప్పుకోవడం, అలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇలాగ లేచి వెళ్ళడం, ఈ అనుమానం వ్యక్తి చేస్తూ ఉంటాడు అనమాట. నాకు చెప్పకుండా ఇది జరిగేస్తుంది, నాకు చెప్పకుండా వీళ్ళు ఇది చేసేస్తున్నారు. అర్థమైంది మీకు? అనుమానం అనమాట. ఏం చేస్తారు? వాక్యాన్ని పాటించమంటారు, వాక్య ప్రకారంగా నడవమంటారు. ఆయన పని ఏదో అప్పగించబడింది, ఆ బ్రదరు అలా చేస్తాడు అనుకోవాలి తప్ప అనుమానం పెట్టుకొని ఇంక ఆ అనుమానం పెట్టుకొని బ్రదరు పాస్టర్ గారు బ్రదర్కి ఏదో చెప్పాడు, నాకు చెప్పలేదు, ఏదో జరుగుతుంది మొత్తానికి అని చేసే పని సరి చేయడం. అర్థమైందా? అనుమానం పెట్టుకొని ఎంత చెప్పండి, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఏదో జరుగుతుంది అనేది చెప్పిన కానీ ఏం చెప్తున్నారు, అలాగే మీకు అర్థమైందా? ఉండాలి లేదా టైఫాయిడ్? ఆ రకమైన ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు. ఏదో మాట్లాడేసుకున్నారు వీళ్ళు, లేదు బ్రదర్ ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు వీళ్ళు అనుకోండి, వీళ్ళు అప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయినట్టు అనుమానం పెట్టు. వీళ్ళు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు చెప్పకముందే మొహం ఎత్తి పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అదొక అనుమాన పిశాచాలు అనమాట, దయ్యాలు. అలా దయ్యాలుండి ఈయన టైప్ వాళ్ళు రారు. ఇంక యజమాని ఎవరు? యేసయ్య. కానీ నువ్వు ఎవరిని పెట్టుకున్నావు? ఎవరొకరిని పెట్టుకొని భయపడుతూ ఏదో పని చెప్పినా కానీ నేను ఒంటరి కాదు, అదైనా నాకు తోకుంటాను.
తోకుంటే నేను వెళ్తా, లేదా వాళ్ళకి తోకగానే నేను ఉంటా. మీకు అర్థమైందా? అలా ఉండకూడదు. ఆయన వాక్యమును పాటించాలి. ఆయన మనిస్తాను ఎత్తబడే సమయంలో తోడేళ్ళు ఎలా ఉంటే చెప్పండి. ఇదే చూపించడానికి అవి పెద్దగా ఇష్టపడవు. చెప్పినా కానీ వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళు సరే చెయ్యి, పాస్టర్ గారు చెప్పారు సరే చెయ్యి అంటే అప్పుడు సంతోషంగా చేస్తారన్నమాట. లేకపోతే సంతోషం ఉండదు. అవి పాస్టర్ గారు నేను చెప్పారు, నేను చేస్తున్నాను, ఆ బ్రదర్కి చెప్పలేదు, సిస్టర్కి చెప్పలేదు, వాళ్ళు ఏమనుకున్నారేంటో అనుకుంటూ చేస్తుంటాడు. రాడు అన్యుడే ఇతను, లోకాత్మ కలిగినోడే, పరలోక రాజ్యాన్ని రాడు ఇలాంటి వ్యక్తి. ఏలి అందరూ అలా చేశారా? బైబిల్లో శిష్యులు అలా చేశారా? ఏమండి? పౌలు అలా చేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నీతో ఏదో మాట్లాడితే నాతో ఇలా మాట్లాడు. హల్లెలూయా. అది నలుగురు మన బ్రదర్ సిస్టర్ చెప్పే విషయం చెప్పి నా గురించి కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద ఒకరు అనుమానాలు పెట్టుకుని ఏదైనా పని చెప్పినా కానీ స్లోగా చేయడం, ఇంట్రెస్ట్ లేకుండా చేయడం, ఇష్టం లేకుండా చేయడం. ఏంటయ్యానంటే మీరేదో మాట్లాడుకున్నారు కదా నాకు చెప్పకుండా. అర్థమైందా? పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి వచ్చారు కదా నాకు చెప్పకుండా, ఏదో బ్రదర్ ఇంటికి వెళ్ళి వచ్చారు కదా ఇక్కడ నుండి నాకు చెప్పకుండా పెట్టుకుని వెళ్ళిపోయావా సిస్టర్ వాళ్ళ ఇంటికి? అది చెప్పాలి కదా, నేనున్నాను కదా ఇక్కడ. నీ మెస్సయ్యా నేనా? నేను ఇక్కడ మెస్సయ్య కాదు అన్న అహంకారంతో ఉండేవాళ్ళు ఉంటారు గర్విష్ఠులు. ఇలాంటి వాళ్ళకి ప్రమాదం. ఇలాంటి వాడికి ఏమిటి చెప్పండి? ప్రమాదంలో పడతారు. ఆయన వాక్యం ఏం చెప్తుంది దానికి లోబడమే. వాళ్ళు అలా అనుకుంటారేమో, వీళ్ళకి చెప్పలేదు అనుకుంటారేమో, వాళ్ళకి చెప్పా వీళ్ళు ఇలా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో. కాదు సుమా, నీకు చెప్తే నువ్వు చెయ్యి, లేదా నీ కాకపోతే సహోదరులు కలుపుకొని ఆ విధంగా ఆయన పనులు, ప్రార్థన, వాక్యము ప్రతిది కూడా నెరవేర్చాలి. ఆయన హల్లెలూయా. వ్యక్తిగత సంబంధం అయితే వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఆయన. అది జనులతో మాట్లాడాల్సింది అయితే జనులందరితో ఆయన మాట్లాడతాడు. ఇజ్రాయేలుతో అలాగే మోషేతో చెప్పాల్సిన మోషేతో చెప్పేవాడు, జనులతో చెప్పాల్సిన మోషే ద్వారా చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చదువమ్మా. ఈ ప్రమాదంలో పడేవాళ్ళు వీళ్ళే. జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండు వచ్చిన దాస్యమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసింది. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన సర్వశక్తిమంతుడు, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడి వారిని విసర్జించలేదు. కాబట్టి చూడండి, వాళ్ళు ఏం చేశారంటే విధేయులకు మనసు లేని వారై వారు వారు తమ మనస్సును కఠినపరుచుకుని వాళ్ళు మరలా దాస్యపు దేశానికి, పాపపు దేశానికి, పాపపు జనుల యొద్దకి వెళ్ళుట కొరకై వాళ్ళు ఒక అధికారిని ఎన్నుకొని, వాళ్ళకి ఆశలకు సరిపోయిన ఒక వ్యక్తిని ఎన్నుకొని సర్వశక్తిమంతుని మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. అయినా వాత్సల్యం కలిగిన వాడై వారితో మాట్లాడి శిక్షించి రక్షించాడు. ఆయన మనిషి. కాబట్టి పిల్లారా, అందువల్ల ప్రపంచం అంతా కూడా ఇప్పుడు విధేయులకు మనసు లేనిదిగా ఆయన నామములకు లోబడి బాప్తిజం పొందేటువంటి ఆయన నామం వల్ల రక్షణ కలుగుతుందని నమ్మి ఆయన బాప్తిజం పొందడం, ఆ లోబడడం లేకుండా ఉన్నటువంటి సమస్త సంఘాలు కూడా అలాగే నీతిగా లేనటువంటి, ఎందుకంటే లోబడితేనే నీతి వస్తాయి, లోబడితేనే నీతిమంతులు అవుతావు, లోబడితేనే నిర్దోషం అవుతావు. అని చెప్పిన చేస్తేనే నిర్దోషం అవుతావు, చెప్పిన చేయకపోతే దోషం అయిపోతావు, ప్రమాదంలో పడతావు. కాబట్టి నీకు ఆయన సృష్టికర్త, నువ్వు ఆయన వశంలో ఉండి ఆయన ఇష్ట ప్రకారం నడిస్తేనే ఎత్తబడతావు తప్ప ఆయన వశంలో లేకుండా, ఆయనంటే భయం లేకుండా ఎవరొకరు లోకంలో ఎవరొకరు భయపడుతూ వారు చెప్పినట్లు చేస్తూ ఆయన గారు నువ్వు పక్కన పెట్టేస్తే నశించిపోయేది నీవే. కాబట్టి నువ్వు ఆలోచన చేయండి.
ఆయన నాశనం చేయబోతున్నాడు. ఈ లోకం నాశనం కాబోయే విషయాన్ని లోకానికి అంతటికి మరుగుగా ఉంచాడు, కానీ మరొక ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లోకానికి మరుగుగా ఉంది, కొద్ది మందికి మాత్రమే, మన సామాన్యమైనటువంటి వారికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం గొప్ప విద్య కలిగిన వారము కాదు, సామాన్యులమి. లోకరీతి జ్ఞానం కలిగిన వారము కాదు. లోకరీతి జ్ఞానం కలిగిన వారు, లోకరీతి తెలివైన వాళ్ళు నమ్మరు, సరిగా ఆరాధనకు రారు. ఆ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. లోక నాలెడ్జ్కి సంబంధించి, జనరల్ నాలెడ్జ్ సంబంధించి పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. బైబిల్ కనపడతారు చేతులు ఎప్పుడు. ఆరాధనకు వస్తున్నాం అంటే ఉండాలి, బైబిల్ ఉండాలి. పాటల బుక్ కూడా చక్కగా అన్ని కూడా నేర్చుకొని పాడమని కానీ స్వరం ఎత్తి తడుముకోకుండా, ఆడ బుక్ వైపు వీళ్ళ బుక్ వైపు చూడకుండా చక్కగా అన్ని పాటలు వచ్చి చక్కగా పాడగలిగిన వారిగా ఉండాలి. పాట రాక ఆళ్ళొక్క చుట్టం, వీళ్ళొక్క చుట్టం. సెల్ ఫోన్ అయితే గంటల పడి చూస్తాను. తల్లిదండ్రులు కూడా ఏమన్నారు, బాధపడతారని. అర్థమైందా? చూడండి అమ్మ, చూడండి చూడండి. లేకపోతే ఆయన వేలు పెట్టుకున్నాం కదా, వేస్ట్ అయిపోతాయి డబ్బులు. వాడకపోతే వేస్ట్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అబ్బాయి వాడబ్బాయి సెల్ వాడుకో. పాస్టర్ గారికి అలాగే చెప్తుంటారు, ఇంట్లో తల ఒక సెల్, ఇబ్బంది ఉండకూడదు. ఒక ఆవిడ ఉంది, ఏమ్మా అందరికి కొడుకు ఒక సెల్, కూతురికి ఒక సెల్, నాన్నకు ఒక సెల్, అమ్మకు ఒక సెల్. ఎందుకు అలాగంటే గొడవలు వచ్చేస్తున్నాయి అంట. ఏం గొడవలు వస్తున్నాయి? ఒక సెల్ అయితే ఏంటమ్మా అన్ని సెల్, ఎందుకంటే గొడవలు వస్తున్నాయని తలా ఒక సెల్. ఎందుకంటే నేను చూసేదేమో ఆడు చూడటం, ఆడు చూసేదేమో మా అమ్మ చూడటం, మా అమ్మ చూసేదేమో మా నాన్న చూడటం. అది పెట్టురా అని మా నాన్న, ఇది పెట్టని మా అమ్మ, ఇది పెట్టురా అని మావాడు, అది పెట్టురా అని మా అమ్మాయి. ఇలా గొడవలు ఇచ్చేస్తాయి. తలవాడు కొని ఇచ్చాను, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. గొడవ ఉండదు. లేదా గొడవలు పడలేకపోతున్నాం పిల్లలతోటి. చాలా ఒకటి, అక్క లేకపోతే చెల్లి అన్నయ్య చూడట్లేదే, లేకపోతే అమ్మా అన్నయ్య చూడట్లేదు, లేకపోతే అక్క నా డాడీ అక్క చూడనివ్వట్లేదు సెల్. గొడవ పెట్టుకోగానే రేపు నెల జీతం వచ్చాక నీకు కూడా సెల్ కొంటాను. గొడవ పడలేకపోతున్నా, కొని ఇచ్చేస్తాం. కూర్చొని టిక్కు 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 టిక్కు, ఆ మూలకి ఈ మూల టిక్కు 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 టిక్కు. ఆత్మ సంబంధంగా ఏమైనా ఉపయోగిస్తున్నారా? లేదు. ఇంట్లో గొడవలు వస్తున్నాయి, తలపోట్లు వచ్చేస్తున్నాయి, కొనివ్వడం. వెనక నాన్న అమ్మ బండి నడుపుతా ఉంటే వెనక కూర్చొని టిక్కు 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 టిక్కు. ఏమండి ఇది? ఇలాంటివి ఉంటే లోబడే స్వభావం పోద్ది. ఎందుకంటే దాని మీద ఉండదు మనసు, దాని మీద ఆలోచనలు పోతా ఉంటాయి. ఇక్కడున్నా కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రార్థన అయిపోతా, ఎప్పుడు వెళ్ళిపోతానా. సెల్ ఫోన్ అలాగా ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది సెల్ ఫోన్. మమ్మీ వెళ్ళిపోదాం, వర్తమానం అయిపోయింది కదా వెళ్ళిపోదాం, వెళ్ళి సెల్ ఫోన్ చూసుకుంటాను నేను. మనసులో ఉంటుంది, చెప్పరు పైకి అని. వాక్యం అయిపోగానే తుర్రని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఏదైతే అది చూపించి మళ్ళీ భలే ఉంది అది. దానికి కూడా అప్పుడు వాక్యాన్ని సెల్ ఫోన్ వల్ల వాక్యాన్ని నువ్వు పరిపూర్ణంగా నెరవేర్చలేవు. ఆ సెల్ ఫోన్ వల్ల నీకు ఆరాధన రావాలనిపించదు. సెల్ ఫోన్ నువ్వు ఎడిట్ అయిపోయావు. మన సస్తమారు దాని మీద లాగుతా ఉందంటే సెల్ ఫోన్ మీదకి నువ్వు ఎడిట్ అయిపోయినట్టు, దానికి బానిస అయిపోయినట్టు. నువ్వు తాగుబోతు వాడి మనసు ఎప్పుడు కూడా బ్రాంతి షాప్ మీద లాగుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ప్రతి క్షణము కూడా మనసు దాని మీద లాగుతూ ఉంటుంది. దానికి ఎడిట్ అయిపోయాడు. నీ మనసు కూడా అస్తమాను సెల్ ఫోన్ మీదకే. సెల్ ఫోన్ మీదకి లాగినది వాక్యం వినడానికో, వాక్యము ఏదన్నా చదువుకోవడానికో దాని తప్పట్లేదు, అవి ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన విషయాలు ఏవేవో దాని మీదకి నీ మనసు పోతా ఉందంటే సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోయినట్టే.
లేదా ఏదో ఒక అబ్బాయో అమ్మాయో ఎవరో ఒక ఆవిడ మీద కనుక నువ్వు ఇరిట్ అయిపోయావుకో, మనసు అస్తమానం అబ్బాయి మీదకో ఆ అమ్మాయి మీదకో, లేకపోతే ఇంటి ముందు ఆయన మీదకో ఇంటి వెనక ఆయన మీదకో, లేకపోతే ఆ హైదరాబాద్ లో ఆవిడ మీదకో, లేకపోతే విజయవాడలో ఇంకోడు ఎవరొక మీదకి వెళ్తా ఉందంటే మనసు, నీ మనసు ఎడిట్ అయిపోయినట్టు వాళ్ళకి. నిజమైన వధువు యొక్క మనసు వాక్యం మీద, ప్రార్థన మీద, దివారాత్రులు వాక్యం ధ్యానిస్తూ వాక్యం వింటూ ఆమె మనసు ఆయనకు ఎడిట్ అయిపోయింది. ఆమె మనసు ఎప్పుడు ఆయన మీదకే లాగుతా ఉంటుంది, పైకి లాగుతా ఉంటుంది. ఆమె శరీరం మారి ఆయన కార్యాల మీదకి, ఆయన పనుల మీదకి, పరిచర్య మీదకి, ఆతిథ్యం మీదకి నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, ప్రత్యేకంగా, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఆ విధంగా మనసు ప్రత్యేకపరుస్తూ మనసు ఆ విధంగా లాగుతుంది. అంటే పరసంబంధమైనటువంటి ఆ మెసేజ్ వైపు లాగుతూ ఉంటుంది. ఆమె మాత్రం పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ సెల్ ఫోన్లో పిచ్చిలో పడిపోయి పరిపూర్ణంగా వాక్యాన్ని నెరవేర్చరు, పరిపూర్ణమైన ఆరాధన ఉండదు. ఇప్పుడే మనసులో అనుకుంటారు, ఎంతసేపు చెప్తాడు పాస్టర్ గారు, త్వరగా అయిపోతే బాగుండు, సెల్ ఫోన్లో సగం చూసి వచ్చాను ఇంటి దగ్గర, మిగతా వెళ్ళి చూడాలా ఇప్పుడు అని ఇక్కడ కూర్చొని మనసు లాగుతూ ఉంటుంది. కొంతమంది మనసు పీకుతా ఉంటుంది అనమాట. నాకు శిక్షలాగా అయిపోయింది, మా అమ్మ మా నాన్న నమ్ముకోకుండా బాగుండు, అన్యులైనా బాగుండు, లోకస్తులైనా బాగుండు, క్రైస్తవులు అయ్యేటప్పటికీ చంపేస్తున్నానుకో, ప్రార్థన రమ్మని తినేస్తున్నానుకో, మైండ్ లోకంలో కుర్రోళ్ళు తిరిగి తిరగడానికి వీలు అవ్వట్లేదు నాకు. ఏమండి, వాళ్ళ దగ్గర చేయాల్సిన పనులు మిగిలిపోయాయి అని అనుకుంటూ కూర్చున్నాం అంటే ప్రమాదం పెట్టినాం. ఆలోచన చేయండి. ఆయనకు ఎడిట్ అయ్యి ఆయన వైపు ఆకర్షించబడి, అందుకు నా తండ్రి ఆకర్షిస్తేనే ఆయనకు వాక్యానికి ఆకర్షించబడి, ఆయన యొక్క ప్రార్థనకు ఆకర్షించబడి, ఈ చివరి కాలంలో ఆయన వధువు ఆమె యొక్క మనసు ఎప్పుడు కూడా ఆయన మీదే. హల్లెలూయా. నిజమైన వధువు ఆమె మీద మనసు కలిగి ఉన్నది కాబట్టి ఆయన తీసుకుపోతాడు. కానీ వీళ్ళు సరైన మనసు కలిగిన వాళ్ళు కాదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి, విడవబడతారు. కాబట్టి ఆ గొప్ప దేశాన్ని నిజమైన వధువు పోగొట్టుకోదు. ఎందుకంటే భూమి మీద ఉండబోయేది అదే, భూమి మీద ఉండబోయేది ఆయన రాజ్యమే. ఇంకా మీరు ఎత్తబడితే ఎత్తబడండి, నేను మా స్నేహితులతో ఉంటాను, మా బంధువులతో ఉంటాను, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి పైకి, మా స్కూల్ ఫ్రెండ్స్తో ఉంటాను, కాలేజీ ఫ్రెండ్స్తో ఉంటాను, రోజు అమ్మాయిలతో నేను ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాను, మా అమ్మ తెలియకుండా మా నాన్న తెలియకుండా వాట్సాప్లో. వాళ్ళు ఎందుకంటే మేము మంచి వాళ్ళని నమ్ముతారు, వాళ్ళు మా పిల్లలు లాంటి వాళ్ళు ఎవరు లేరు అని నమ్ముతుంటారు వాళ్ళు. అర్థమైందా? మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఈ లోకంలో ఇలాగే ఉంటా నువ్వు అనుకున్నావేమో. వధువు ఎత్తబడిన తర్వాత 3 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వచ్చి, నీ కాలేజీ ఉండదు, నీ ఫ్రెండ్స్ ఉండరు, నీ చదువులు డిగ్రీలు ఏమీ నిన్ను రక్షించు. ఆయన పరిపాలన వస్తుంది, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? నరకంలో ఉంటావు. అప్పుడు తెలుస్తుంది నీకు. నమ్మకం వాక్యాన్ని. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.